నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియో మాత్రం అందరికి కాదు, కొంతమందికే. ఆడోళ్ళైనా సరే, మగోళ్ళైనా సరే, ఒక ఆడపిల్ల టాపిక్ మాట్లాడాలి అదంటే అదొక ఇంట్రెస్ట్‌గా, అదొక పెద్ద న్యూస్‌లాగా, అంటే ఇంక అదే పనిగా అదొక టైము. ఇంక పని పాట లేకుండా ఖాళీగా తిని కూర్చుంటారు చూసినావా? వాళ్ళకేంటంటే ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఈ అమ్మాయి ఎక్కడికెళ్తుంది? ఈ అమ్మాయి ఎలా ఉంటుందో? ఒక్కతైనా ఎలా చేస్తుంది? ఒక్కతైనా అలా బతుకుతుంది అని అనుకునే వాళ్ళకి ఒక్కటి ఆలోచించుకోవాలి. మన ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది, మనం కూడా ఆడోళ్ళమే. ఆ అమ్మాయిని అనేప్పుడు మనల్ని ఎంతమంది మన వెనకాల అంటారా అని చెప్పేసి ఆలోచించుకోవాలి. ఓకేనా, సరే, ఆడపిల్లని అంటున్నారు, అది ఒక న్యూస్ లాగా మాట్లాడుకుంటున్నారు. మీ ఇష్టం, మీకు చేతనైందనుకో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి, సపోర్ట్గా నిలబడండి. అంతేగాని వాళ్ళని చిన్నతనంగా చూసి, చిన్నతనంగా చేసి, అదే విషయాన్ని, టాపిక్‌ని నలుగురిలో మాట్లాడుకోవటం, దాన్ని పెద్ద ఇష్యూ చేయటం, అలాంటివి చేయకూడదు. ఎందుకంటారేమో, మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంటుంది, నీ ఆడపిల్ల గురించి కూడా నువ్వు చెప్పినోడే నీ గురించి వేరే వాళ్ళతో చెప్తాడేమో. అది ఆలోచించవచ్చు కదా, మగోళ్ళైనా ఆడోళ్ళైనా. ఇప్పుడు నేనున్నాను, సపోజ్ నాకు బాధలున్నాయి, నాకు బాధలు లేవని నేను ఎప్పుడు అనను. బాధలున్నాయి, బాధలున్నా కానీ నేను మంచిగానే ఉంటా. నా బాధలున్నాయి అని చెప్పేసి పోయి వాళ్ళ దగ్గరికి పోయి, అమ్మ నేను ఎట్లా, నాకు అట్లా లేదు, ఇట్లా లేదన్నాను అనుకో, వాళ్ళకి నేను చిన్నతనం అయిపోతా. ఇంటానే బాగానే ఉంటారు, అమ్మో అది ఎట్లా ఉందంట, దానికి ఎట్లా జరగట్లేదంట, దానికి ఎట్లా అంట అని చెప్పేసి నా విషయాన్ని ఇంకో 10 మందికి చెప్పుకుంటారు. ఈ దేశంలో ఉన్నదంతా నోట్లో మాట వస్తే అస్సలు ఆగదు, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చెప్పేసి. ఇంకోటి ఏంటంటే, నేనున్నా, నాకు బాధ వేసినా నేను ఏడుస్తా, సంతోషం వచ్చినా ఇలాగే ఉంటా. బాధ వేసిందని చెప్పేసి వేరే వాళ్ళకి చెప్పుకోవటం చేయటం అలాగే ఉంటుంది. నాలో నేనే దాచుకుంటా, నాలో నేనే ఏడుస్తా. నాకు తోడంటే ఎవరున్నారు తెలుసా? నా మనసు, నా కన్నీళ్ళే నాకు తోడు. అంతే. వేరే వాళ్ళకి చెప్పాలి, వేరే వాళ్ళకి చెయ్యాలి అనే ఆలోచన నేను ఎప్పుడూ అనుకోను. బాధేసింది అనుకో, ఒక్కదాన్నే కూర్చుంటా, ఏడుస్తా. బయటకు వచ్చాను అనుకో, నలుగురితో నవ్వుతా, మాట్లాడతా, వదిలేస్తా. అది నా ఇంట్లో వరకే, నా మనసుకు తెలిసిన వరకే నేను బాధపడతా. నా మనసుకి, నా కళ్ళకే తెలుసు నేను ఏడుస్తున్నానా, సంతోషంగా ఉన్నానా. అందుకని చెప్పేసి అయినా ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి, వెనక ముందు అన్నీ ఆలోచించాలి. సపోర్ట్ చేయండి అన్న, మీకు చేతనైతే సపోర్ట్ చేయండి, లేదనుకో లైట్ తీసుకో, వదిలేసేయి. అంతేగాని ఒక ఆడపిల్ల విషయాన్ని నలుగురిలో చెప్పుకునేదాకా తెచ్చుకోకూడదు. అర్థమైందా? అది రేపు మన ఆడపిల్లలు కూడా అంటారేమోనని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకొని ఒక ఆడపిల్లని మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకోవాలి, మన ఆడపిల్లలు ఎలా ఉన్నారా అని.